ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు కేటాయించారు. తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం. ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వనరుల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రాంని ప్రారంభించాలని యోచిస్తున్నాం. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ప్రణాళిక ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామ్యంతో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు 23న ఒకే రోజులో 13,326 గ్రామాలలో పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక ప్రపంచ రికార్డు. పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4 తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4 తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటిక పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ 4వ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000కు పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 64,38,000 మంది పెన్షన్దారులకు నెలకు 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందుతున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,400 కోట్ల రూపాయలు, అలాగే 24 జూన్ నుండి ఇప్పటి వరకు మొత్తం 15,218 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది. ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం. 2024-25 సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 LPG సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. 2024లో మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కోసం 895 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది. ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు 4,285 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం. 50,000 నుంచి
99,999 మంది జనాభా ఉన్ని 2వ తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచారక వ్యవస్థ GIS ఆధారిత బృహత్తర ప్రణాళికలను రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. జలవనరుల పునరుద్ధరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పట్టణ ప్రాంతాలలో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవలకు సేవా స్థాయి ప్రమాణాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది.